పుత్ర ప్రేమ, మాతృ ప్రేమ. ఎంత ప్రేమ తల్లి నీకు ఈ సూతనందుడిపై. మరి ఇంత ప్రేమను నాడెక్కడ దాచావమ్మా? కన్న కొడుకు ఏమయ్యాడో అని పరిశీలించగా, పరితాపించగా, హాయిగా పెండ్లాడి ఎవరెవరికో బిడ్డలను కన్నావే. ఆనాడు ఈ ప్రేమ సంబంధం ఎక్కడ ఏడుస్తుంది తల్లి? అలనాడు ఈనాడు అస్త్ర విద్య పరీక్ష సమయాన ద్రోణుడిగా పెద్దలందరూ కలిసి కులహీనుడా సూతుడా, సూతుడా కులహీనుడా అంటూ అగ్ని సమ్మెట లాంటి మాటలతో నా అభిమానాన్ని బద్దలు కొడుతుంటే, కాదు కర్ణుడు సూతుడు కాదు, వాడు నా బిడ్డ, వాడు నా బిడ్డ అని చెప్పుకోలేకపోయిన నాడు ఈనాటి ఈ మాతృప్రేమ ఏ కష్టంలో కలిసింది తల్లి? ఈనాడు ఈ కర్ణుడు రాజయ్యాడు గనుక ఆజిరంగాన నీ బిడ్డల పాలిట యమధర్మరాజుగా అవుతాడు గనుక ఇప్పుడు వచ్చి కర్ణుడు నా కొడుకు అని కన్నుల నీరు నింపుకుంటున్నావే. ఇది మాతృప్రేమేనా తల్లి? తనయుడిపై తల్లి చూపించాల్సిన మమకారం ఇదేనా అమ్మా? ఏమమ్మా, ధర్ముడికి యుధిష్ఠరుని కన్నావు, పవనుడికి భీముణ్ణి పొందావు, ఇంద్రునికి అర్జున్ని మోసావు. ఇవన్నీ ఇష్టమయ్యే కానీ లోకసాక్షి కర్మసాక్షి ఆ భాస్కర వర్ల అబ్దుడు కర్ణుడు నా కొడుకు అని చెప్పుకునేందుకు నీకు మనసు రాకపోయిందా తల్లి? కనీసం ఎవడో దిక్కులేని బిడ్డ నాకు దొరికాడని మీ పెద్దలకు చెప్పి స్తన్యమిచ్చి లాలిచ్చి ఉంటే నా బ్రతుకు ఇలా నక్కలు పీకిన కలేంబరం అయి ఉండేదా అమ్మా? అమ్మా, దుర్యోధనుడే లేకుంటే ఈనాడు ఈ కర్ణుడు నీ ముందు నిలిచేవాడా అమ్మా? ఏనాడో ఆత్మహత్య చేసుకొని ఉండేవాడు. రాజ్యమతం ఏదైనా రాచరికం నాదిగా కనుసైగల కౌరవ సామ్రాజ్యాన్ని ఏలమని మకుటం లేని మహాధికారాన్ని నా మస్తకాన ఉంచిన ఆత్మీయుడమ్మా నా సుయోధనుడు. పాండవులతో సమరానికి సుయోధని సైన్యం ఎంత అంటే నన్ను చూపి కర్ణుడే నా సైన్యం, నా జనం, నా ప్రాణం, నేనే కర్ణుడే నేను అని చాటిన మహా మనసున్నాడమ్మా నా రారాజు. అటువంటి రారాజును విడిచి ధర్మజునితో చేయి కలిపి నెయ్యాన్ని కయ్యం చేసుకునేంత బంధువుని కాదమ్మా. ఇంకేమైనా కోరుకో, నెరవేర్చి తీరుతాను. ఏమిటి, రణరంగంలో పాండవులను వధించరాదా? శభాష్. ధర్మరాజు శాస్త్రాలతో తప్ప శస్త్రాలతో పరిచయం లేనివాడు. భీముడు అడ్డుపడి ఆహ్వానం చేస్తాడే తప్ప అస్త్రాల సంగతి అసలే పట్టడు. అతనికి వచ్చిన ప్రమాదం ఏమీ లేదు. మాద్రేయులు వచ్చి రాని వయసు, మా అస్త్రాభ్యాసం అంత లేదు వారి ప్రాయం. వారిని వధించడం మాకే అవమానం. ఇక మిగిలింది అర్జునుడు, అరయుద్ధి భంజనుడు. అమ్మా, అర్జునుడే ఎదురైతే నన్ను నేను మర్చిపోతాను, నన్ను రారాజు ఆవహిస్తాడు. ఇక మిగిలేది కర్ణుడా లేక కౌంతేయుడా అనేది దైవ నిర్ణయం. అమ్మా, ఈ కర్ణుడే కూలితే ధర్మ భీమ అర్జునుడు నకులు సహదేవులు 5గురు, లేక అర్జునుడే కూలితే కర్ణ ధర్మ భీమ మాద్రేయులు 5గురు. 6గురు బిడ్డల తల్లి నీ కొడుకులు 5గురే, పంచ పాండవులే. సెలవు మాత, సెలవు.